ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే బుజ్జి మేక ఉండేది. పెద్ద మేకలంతా నిశ్శబ్దంగా గడ్డి తింటూ తిరుగుతుంటే, ఈ బుజ్జి మాత్రం చిన్న విషయానికే అల్లరి చేసి, నన్ను ఎవ్వరూ ప్రేమించడం లేదు అంటూ మోకాళ్ల మీద కూలిపడిపోయేది. ఈ బుజ్జి మేక రామన్న అనే రైతు ఇంట్లో ఉండేది. రామన్న భార్య ఆ మేకను ఎంతో ప్రేమించేది. కానీ కాస్త అటెన్షన్ తగ్గిందంటే చాలు, బుజ్జి గొంతెత్తి అరుస్తూ ఊరంతా హడావిడి చేసేది. ఒకరోజు రామన్న తన పంటను అమ్మటానికి బండిమీద పెట్టుకుని పట్టణం వెళ్తున్నాడు. అటుగా బుజ్జి వచ్చి ఒక్కసారిగా బండిపై ఎక్కిపోయింది. నన్ను పట్టణానికి తీసుకెళ్ళు, నన్ను కూడా తీసుకెళ్ళాలి అంది. రామన్న నవ్వుకుంటూ, బుజ్జీ, పట్టణం అంటే హడావుడి, ధూళి, హోరాహోరీ రోడ్లు, నువ్వు అక్కడికి ఎందుకు రావాలనుకుంటావ్ అన్నాడు. కానీ బుజ్జి వినలేదు. చిన్న చిన్న అడుగులతో బండిపై ఎక్కేసి, తీసుకెళ్ళకపోతే బాగా అరుస్తాను అంటూ బెదిరించింది. రామన్నకు నవ్వొచ్చింది. బాగుంది, చూద్దాం పట్టణం నీకు ఎంత నచ్చుతుందో అన్నాడు. బండి నెమ్మదిగా పట్టణం వైపు వెళ్ళుతుంటే, బుజ్జి భారీ బస్సులు, హారన్ వేసే లారీలు, పరుగులు పెట్టే జనం చూసి కాస్త భయపడి, కానీ ముఖంలో ఆ భయాన్ని చూపించలేదు. ఇంతలో ఓ కుర్రవాడు బైక్ మీద దూసుకొచ్చి, అబ్బా, బండి మీద మేకా, ఇది పక్కా సినిమా సీన్ అంటూ సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోయాడు. బుజ్జి తలెత్తి చూసి, ఆహా, నన్ను సెలబ్రిటీలా చూస్తున్నారు అనుకుంది. ఇంతలో పట్టణం దగ్గర భారీ ట్రాఫిక్ జామ్. పక్కనే డిజే వాహనం పెద్ద శబ్దంతో ఆగింది. బుజ్జి చెవులు మూసుకునేలా అయిపోయింది. రావాల్సిన అవసరం ఏముంది రామన్నా, నన్ను ఇంటికెళ్ళాలి, ఇక్కడ ఎవ్వరూ నన్ను ప్రేమించడం లేదు అంటూ మళ్లీ గొంతెత్తి అరవడం మొదలుపెట్టింది. రామన్న నవ్వుతూ, ఇదే కదా నీ కోరిక, చూడమరి ఇప్పుడు అన్నాడు. అంతలో ఓ చిన్న పిల్లాడు వచ్చి బుజ్జిని నిమిరి, చాలా క్యూట్ మేకండి మామయ్యా అన్నాడు. చిన్న కరివేపాకు తింటూ బుజ్జిని చూసి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. బుజ్జికి కాస్త ఆనందం కలిగింది. ఇంకాస్త దగ్గరలో ఓ మొబైల్ షాప్ వద్ద ఆగిన రామన్న తన పని చూస్తుండగా, బుజ్జి కాస్త దూరంగా తిరుగుతూ వెళ్ళింది. కనిపించకుండా పోయింది. రామన్న గబగబా చూసి, బుజ్జీ, బుజ్జీ మేక అంటూ పిలుస్తూ అల్లాడిపోయాడు. పనులు మర్చిపోయి మేక కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఒక వృద్ధుడిని అడిగాడు, మా మేక కనిపించలేదండీ, తెల్లగా ఉంటుంది, చిన్నదే. వృద్ధుడు చిరునవ్వుతో, భయపడకండి, ప్రేమ ఉన్న చోటికి జంతువులు తిరిగొస్తాయి అన్నాడు. కొద్దిసేపటి తరువాత రోడ్డు పక్కన ఉన్న పానీపూరి బండి దగ్గర బుజ్జిని చూసి రామన్న ఊపిరి పీల్చుకున్నాడు. పూరీల వాసన చూసి బుజ్జి అక్కడికి వెళ్ళిపోయింది. హమ్మయ్య, ఈ బుజ్జికి ఇప్పుడు పట్టణం నచ్చినట్టు అనుకుంటూ బుజ్జిని బండిలోకి తీసుకున్నాడు. తిరిగి ఊరికి వెళ్తున్న సమయంలో బుజ్జి చాలా మౌనంగా కనిపించింది. అప్పుడే అర్థమైంది, ఆ చక్కటి ప్రేమ, ప్రశాంతమైన జీవితం తన ఊరులోనే ఉందని. మరుసటి రోజు నుంచి బుజ్జి పూర్తిగా మారిపోయింది. అటెన్షన్ కోసం అరవడం మానేసింది. ఎవరో దగ్గరికి వచ్చారంటే ముద్దుగా తల రాయించేసుకుంటూ ఉండిపోయింది.